9 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కేవలం నాన్నగారిని రాజశేఖర రెడ్డి గారిని పులివెందులకి కట్టడి చేయాలి అన్న ఒక్క రాజకీయ కోణంతో ఆ కేసులో దోషులను బరితెగించి హైదరాబాద్ తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీస్లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో పెట్టి అధికార దుర్వినియోగం చేసి వాళ్ళని రక్షించినారు, జైలుకు కూడా పంపకుండా. మరి ఇది ఎవరిదయ్యా క్రిమినల్ బ్రెయిన్ చంద్రబాబు గారు అని అడుగుతాను. ఎవరిది? రైట్, మాట్లాడండి వంశీ గారు, ఈ ఆరోపణలు ఎలా చూస్తారు మీరు? సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు. సార్, నా వాయిస్ నాకే రీసౌండ్ వస్తా ఉందండి, కొద్దిగా కంట్రోల్ చేస్తారా? కంట్రోల్ అవుతుంది, మీరు మాట్లాడండి ప్లీజ్. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏమంటారంటే, మా కుటుంబంలో 3 బలైపోయారు అంటారు. కానీ రాష్ట్ర ప్రజలు ఏమంటున్నారంటే, మీ కుటుంబంలో నువ్వే 3 బలి తీసుకున్నావు జగన్మోహన్ రెడ్డి అంటారు. తాత రాజారెడ్డిని, తండ్రి రాజశేఖర రెడ్డిని, బాబాయ్ వివేకానంద రెడ్డిని బలి తీసుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అధికారం కోసం వాళ్ళ 3 బలి తీసుకుంటున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. విజయనగరంలో మొన్న ఒక ఇన్సిడెంట్ చూసాం సార్. డాన్ అవుదామని చెప్పేసి ఒక 16 ఏళ్ల పిల్లోడు వాళ్ళ అమ్మగారిని చంపేసి ముంబై పారిపోదామని వెళ్ళాడట. కుటుంబ సభ్యులను చంపుకునేటటువంటి సంస్కృతి ఎవరిదో రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఈరోజు తాత రాజారెడ్డి గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారు బాగా బాధపడిపోతా ఉన్నారు. సార్, మా తాత రాజారెడ్డిని తెలుగుదేశం వారు చంపితే వారిని మీరు ఎక్కడ తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో షెల్టర్ ఇచ్చారా? మరి ఆ చంపిన వ్యక్తుల్లో నిందితుడి వాడు ఎక్కడున్నాడో తెలుసా? జగన్మోహన్ రెడ్డి పక్కన కూర్చుంటా ఉన్నాడు సతీష్ రెడ్డి. ఆ చంపిన వ్యక్తుల్లో నిందితుడు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ. జగన్మోహన్ రెడ్డి పక్కన కూర్చుంటా ఉన్నాడు లక్ష్మీనాథ్ గారు. ఇవాళ వ్యక్తి మేము షెల్టర్ ఇచ్చామా? మరి నువ్వేమిచ్చావు? పార్టీలో పదవి ఇచ్చావు, రేపు మాపో ఎమ్మెల్సీ చేస్తానని హామీ ఇచ్చావు. నీ తాతను చంపినోడిని నువ్వు కబుర్లు చెప్తా ఉన్నావా? నిన్నటి వరకు సతీష్ రెడ్డి మా రాజారెడ్డి గారిని, మా తాతగారిని అంతమొందించాడని చెప్పి సతీష్ రెడ్డి గారి మీద పడి అన్నటువంటి వ్యక్తి 2024 ఎన్నికలకు ముందు అదే సతీష్ రెడ్డి గారిని వైసీపీ కండవేసి పార్టీలోకి ఆహ్వానించుకుని ఈరోజు ఆయన పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చి కుర్చీలో కూర్చోబెట్టుకుని రేపు ఎమ్మెల్సీగానే ఏదో పదవి ఇస్తానని హామీ ఇచ్చాడు. సో వీరు రాజారెడ్డి హత్య గురించి మళ్ళీ ఇప్పుడు ప్రస్తావించి ఏదైతే రాష్ట్రంలో నడుస్తున్నటువంటి ఒక సెంటిమెంటల్ ఇంజనీరింగ్, మరణాల మార్కెటింగ్ అనేటటువంటి ఒక విశ్లేషణ అన్నమాట. ఇదంతా మరణాల మార్కెటింగ్. ఈ మరణాలన్నింటినీ కూడా మార్కెటింగ్ చేసుకుని ముఖ్యమంత్రి ఎలా అవ్వాలి మళ్ళీ అనేటటువంటి ప్రయత్నంలో భాగంగా రాజారెడ్డిని చంపేసినటువంటి సతీష్ రెడ్డికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదా ఇచ్చి ఈరోజు మా పార్టీ మీద నిందలేస్తా ఉంటావా? సిగ్గుందా మా పార్టీ మీద ఈరోజు నిందలేయటానికి? మీ తాత చనిపోతే చనిపోయినటువంటి నిందితుడిని, చంపినటువంటి నిందితుడిని నీ పార్టీలో ఎందుకు చేర్చుకున్నావు ఈరోజు? ఇది ఒక మరణం సార్. ఆ తర్వాత నెక్స్ట్ మరణం రాజశేఖర రెడ్డి గారి మరణం చూద్దాం. రాజశేఖర రెడ్డి గారి మరణం అనుమానాస్పదం, నో డౌట్. అందులో మేమన్నమాట కాదు, జగన్మోహన్ రెడ్డి గారే 2009 సెప్టెంబర్ 2వ తారీఖు ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు చనిపోయారని చెప్పారో, పాపం సంతకాలు సేకరించడంలో బిజీగా ఉండి తర్వాత అనుమానాలు ఉన్నాయని చెప్పేసి ముందుగా రిలయన్స్ వారి మీదకి అనుమానాలు వస్తాయన్నమాట. ఈ జగన్మోహన్ రెడ్డి గారికి రిలయన్స్ మీద అనుమానాలు వచ్చి పాపం పిచ్చి కార్యకర్తలు ఉంటారు కదా, ఇది ఏం చెప్తే అది నమ్మే కార్యకర్తలను ఉసిగొలిపితే వాళ్ళు వెళ్ళి రిలయన్స్ మార్ట్లు, రిలయన్స్కి సంబంధించినటువంటి పెట్రోల్ బంకులు అన్ని ధ్వంసం చేస్తారు. రాష్ట్రంలో అన్ని ధ్వంసం చేసి కేసులు పెట్టించుకుంటారు. అమాయకపోయినటువంటి ఇతని మాటలు నమ్మేటటువంటి కార్యకర్తలు కేసులు పెట్టించుకోగానే వాళ్ళు జైలు పాలవుతారు. ఈయనేమో అధికారంలోకి రాగానే ఆ రిలయన్స్ వాళ్ళు చెప్పారని చెప్పేసి పరిమళత్వానికి రాజ్యసభకు పంపిస్తాడు. ఈయన ఈరోజు వాళ్ళ నాన్నగారి హత్యట చంద్రబాబు నాయుడు గారు నిన్ను అసెంబ్లీకి రానీను అని అన్నాడట. సో చంద్రబాబు నాయుడు గారు చేశారని అనుమానం అంటే ఇతనికి. బాబాయిని చంపినోడినేమో తాతను చంపినోడినేమో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నాన్నని చంపినోడినేమో ఎంపీ. ఇంకా ఉన్నాయి వస్తా. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి 2 రోజుల ముందు చంద్రబాబు నాయుడు గారు నిన్ను అసెంబ్లీకి రానీను అని అన్నారట. అవును అంటారు, డెఫినెట్లీ అంటారు. రాజకీయంగా నిన్ను ఎమ్మెల్యేగా ఓడించి అసెంబ్లీకి రానియము అని అంటాం. 2019-24లో కూడా అన్నాం, జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీ గేట్ తాకనివ్వమని. పవన్ కళ్యాణ్ గారు అన్నారు, చంద్రబాబు నాయుడు గారు అన్నారు, లోకేష్ అసెంబ్లీ గేట్ తాకనివ్వము అని. తాకాడా జగన్మోహన్ రెడ్డి? అసెంబ్లీకి వస్తున్నాడా ఇప్పుడు? అది అసెంబ్లీకి రానియకపోవడం అంటే ఏంటో అదనమాట. అంతేగాని మీ అనుకోండి, ఆ దొంగ బయటికి వెళ్ళేటప్పుడు పచ్చికెళ్తాడు.
మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు అలా అర్థమైందంటారు వంశీ గారు? అనుకోండి, ఒక తాళమే వేసుకెళ్తాడు. వంశీ గారు, మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు అలా అర్థమైందంటారు? చెప్తానండి, చెప్తా, ఇంకా చాలా ఉన్నాయి చెప్పాల్సినవి. చెప్తాను లక్ష్మీనాథ్ గారు. ఇంకా ఉన్నాయి కదా, ఇంకా మరణాలు ఉన్నాయి కదా, మార్కెటింగ్ చేసుకున్న మరణాలు ఇంకా ఉన్నాయి కదా, వాటి గురించి విశ్లేషించనియండి. ఇంకొకటి ఉంది మరణం, మార్కెటింగ్ చేసుకున్నటువంటి మరణం ఇంకోటి మిగిలి ఉంది. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు సరే 2 రోజుల ముందు అన్నారట, అందుకని అనుమానం అట. మరి ఎందుకు సార్ ఈ అమాయక కార్యకర్తలందరినీ రిలయన్స్లు పగలగొట్టండి, జియో ఆఫీసులు పగలగొట్టండి అని అన్నారు. వాళ్ళు పగలగొట్టేటప్పటికి కేసులైనా ఈయనేమో అధికారంలోకి రాగానే వాళ్ళకి ఎంపీ, రాజ్యసభ ఎంపీని చేస్తాడు వీళ్ళ పార్టీ నుండి. ఆ తర్వాత మోస్ట్ ఇంట్రెస్టింగ్ మర్డర్, బాబాయ్ మర్డర్ కేసు సార్. ఇది కూడా పాపం మా మరణాల మార్కెటింగ్లో భాగంగా ఇది కూడా మార్కెటింగ్ చేసుకున్నారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నాడట. తాతను చంపినోడేమో ఈరోజు పార్టీ ప్రధాన కార్యదర్శి, తండ్రిని చంపాడని చెప్పి ఆరోపించిన వాళ్ళేమో ఈరోజు ఎంపీ. ఆ తర్వాత బాబాయిని చంపినాడు అని గట్టిగా ఆరోపణలు ఉండి సిబిఐల దాకా వెళ్ళి మళ్ళీ కోర్టుల వరకు వెళ్ళినటువంటి అవినాష్ రెడ్డి ఏమో ఈరోజు ఎంపీ ఈయన పార్టీ నుండి. ఈయన ఇక వాళ్ళ సావులన్నీ ఇక మా మీదకి నెట్టాం. రాజారెడ్డి చంపినోడు ఎక్కడున్నాడు? ఆ తర్వాత రాజశేఖర రెడ్డి అనుమానాస్పద మృతి వెనక మేము మాట్లాడిన మాటల, మీరు మాట్లాడిన మాటల, ఆ తర్వాత బాబాయ్ హత్యలో భాగం ఉన్నటువంటి వారందరూ కూడా ఈరోజు ఎక్కడున్నారనేటటువంటి విషయాలు ప్రజలందరికీ బాగా తెలుసు. సార్, ఈరోజు మరొక విషయం స్పష్టం చేయాలి లక్ష్మీనాథ్ గారు మీకు. ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి పులివెందులు దాటి పోటీ చేయలేడు కూడా. పులివెందుల నియోజకవర్గం తప్ప ఏ నియోజకవర్గంలో 2024 వరకు పోటీ చేసే సత్తా లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కూడా వీళ్ళ మీద భయంతో ఓట్లేశారు సార్. ఇన్ని రోజులు వీళ్ళ మీద భయపడి ఓట్లేశారు, అంతేగాని వీళ్ళేదో వాళ్ళ మీద ప్రేమతో ఓట్లేదు. అది ఎలా తెలుసు అంటే, జగన్ నిన్ను అధపాతాళానికి తొక్కుతాం, జగన్మోహన్ రెడ్డి నిన్ను అసెంబ్లీ గేట్ తాకనివ్వం అని చెప్పిన తర్వాత దారుణాతి దారుణంగా 11 సీట్లకు పడిపోయిన తర్వాత పులివెందుల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ధైర్యం వచ్చింది. ఈ జగనాసురుడు మనల్ని ఏం చేయలేడిక అని చెప్పి ధైర్యంతో ఎప్పుడైతే ఈ జెడ్పీటీసీ ఎన్నికలు జరిగాయో ఆ జెడ్పీటీసీ ఎన్నికల్లో ఘోరంగా డిపాజిట్లు కూడా రాకుండా సొంత నియోజకవర్గంలో 2 జెడ్పీటీసీలు ఓడించినటువంటి ఘనత పులివెందుల నియోజకవర్గ ప్రజలది. అయితే ఇప్పటి వరకు భయంతో ఓట్లేశారు, ఇక ధైర్యంగా ఓట్లేసి జగన్మోహన్ రెడ్డిని ఓడించారు. 2029లో పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డిని గెలవమన్నాడు, చూద్దాం. సో ఇట్లా వాళ్ళ తాత మరణాలు, వాళ్ళ బాబాయ్ మరణాలు, వారి తండ్రి మరణాలన్నీ మా అకౌంట్లోకి వేస్తారనమాట. కాదు సార్, ఇక్కడి నుంచి ఇట్లాంటివన్నీ కూడా గొడ్డలి పార్టీ అని అంట మానేస్తారా మీరు? ఎందుకంటే ఆయనకి బాధ కలుగుతుంది, ఇబ్బంది కలుగుతున్నట్టు. గొడ్డల పార్టీ అంటాం, బరాబర్ అంటాం సార్ గొడ్డల పార్టీ అని. వాళ్ళ తాత రాజారెడ్డిని చంపిన సతీష్ రెడ్డిని తీసేయమన్నాడు పార్టీలో నుంచి అనం. ఆ తర్వాత పరిమళత్వానికి ఎంపీ సీట్ ఇచ్చారు కదా, ఎందుకు ఇచ్చారో సమాధానం చెప్పమనండి అనం. ఆ తర్వాత తండ్రి రాజశేఖర రెడ్డి శవం రాకముందే సంతకాలు సేకరించారు కదా, తండ్రి రాజశేఖర రెడ్డి మరణానికి పరిమళత్వానికి కారణం అని అన్నారు కదా, వాటికి సమాధానం చెప్పమనండి. ఆ తర్వాత బాబాయ్ హత్య కేసు ముందు సిబిఐ అన్నారు, ఆ తర్వాత వీళ్ళు రాగానే ఎందుకు సార్ అవసరం లేదు మా పోలీసులతో చేయించుకుంటామన్నారు. ఆ తర్వాత మళ్ళీ ఆ బాబాయ్ కూతురు సునీతారెడ్డి గారు సుప్రీంకోర్టు వరకు వెళ్ళి సిబిఐ విచారణ జరగాల్సిందే అని తీర్పు తెచ్చుకున్నారు. వీటికి సమాధానం చెప్పమనండి గొడ్డల పార్టీ అని అనం. సమాధానం చెప్పే వరకు వీరిది గొడ్డల పార్టీయే. రైట్. వంశీ గారు మళ్ళీ మాట్లాడతాం మీతో. ప్రధానంగా లక్ష్మణరావు గారు ఒకటి చెప్పండి. మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపణలు చేశారు, సొంత చెల్లెళ్ళు ఎవరు కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి రావటమో ఇలా జరిగిందని చెప్పడమా? షర్మిల గారు కావచ్చు, సునీత గారు కావచ్చు, ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వైపే వేళ్ళు ఎందుకు చూపిస్తున్నారు? సొంత చెల్లి ఎందుకు అన్ని క్వశ్చన్లు వేస్తుందంటే ఏం చెప్తారు మీరు? సొంత చెల్లెల్ని షర్మిల గారిని ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి వైపు వేలు చూపిస్తూ ఉన్నారు, ఎందుకు చంద్రబాబు నాయుడు గారి వైపు చూపించట్లేదు అడుగుతా ఉన్నారు. ఇద్దరు కూడా చంద్రబాబు నాయుడు గారికి అమ్ముడిపోయారు. చంద్రబాబు నాయుడు గారు ఇద్దరితో ఆట ఆడిస్తూ ఉన్నాడు. ఆ ఆట ఎంతవరకు కొనసాగు